ఎక్కడో ఏదో హత్య జరిగిందా ప్రభుత్వం మీదకి తోసే, ఎక్కడో ఏదో స్కామ్ జరిగిందా ప్రభుత్వం మీద బురద చల్లే, ఎక్కడో ఏవో డ్రగ్స్ పట్టుబడ్డాయా ప్రభుత్వం మీదకి నెట్టే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందా దానికి ప్రభుత్వమే కారణమని అబద్ధపు వార్తలు వండివార్చాయి. ఆఖరికి వాళ్ళ కొంపల్లో వాళ్ళు తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా దానికి జగన్ ప్రభుత్వమే కారణమన్నట్లుగా కట్టుకథలు అల్లే. ఇది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న క్షుద్ర రాజకీయం. ఎక్కడ ఏది జరిగినా దాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేయటం అలవాటుగా మారింది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఇదే పంతా కొనసాగించారు. తీరా తీగలాగితే తెలిసింది ఏంటంటే ఆ డ్రగ్స్ డొంక అంతా నారా, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలో కదులుతోంది. ఇంతకీ ఈ మత్తు దందాలో ఎవరి పాత్ర ఏంటి? ఎవరి కోటయ్య చౌదరి? లోకేష్తో ఉన్న లింక్ ఏంటి? గంజాయి వనాన్ని పెంచి పోషించింది చంద్రబాబేనా? బాస్, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎంత దూరమైనా వెళతాడు. తాను చేయబోతున్న తప్పులన్నీ తన ప్రత్యర్థుల మీదకు నెట్టేస్తుంటాడు. రీసెంట్గా విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది. అసలు తులసి వనం లాంటి రాష్ట్రంలో గంజాయి వనాన్ని సాగు చేసిందే చంద్రబాబు. ఆ మత్తును పెంచి పోషించిందే చంద్రబాబు. రాష్ట్రంలో గంజాయి సాగును ప్రోత్సహించిందే చంద్రబాబు. ఇందులో అప్పటి టీడీపీ మంత్రుల పాత్ర ఉన్నా చూసి చూడనట్టుగా వ్యవహరించిందే చంద్రబాబు. అలాంటి చంద్రబాబు అనుకో ఇప్పుడు డ్రగ్స్ బంధంలో చిక్కుకున్నారు. కానీ ఆ మరకలను జగన్ ప్రభుత్వానికి పోయాలని చూస్తున్నారు. కానీ నిజమన్నది ఒకటి ఉంటుందిగా, అది దాచాలన్నా దాగదుగా. ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో ఆ నిజం బయటకొచ్చింది. శుద్ధపూసలుగా నటించే ఆ 3 కుటుంబాల చుట్టూనే డ్రగ్స్ వ్యవహారం తిరుగుతోంది. ఇంతకీ డ్రగ్స్ దందాలో పట్టుబడ్డ కోటయ్య చౌదరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? దామచర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? బాలకృష్ణ, లోకేష్, పురంధేశ్వరి కుటుంబాలతో వారికున్న లింకులేంటి? పట్టుబడ్డ లక్షల కోట్ల విలువ చేసే 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ చుట్టూ ఆ పసుపు చుట్టాలే కనిపిస్తున్నారు. వారి మత్తుబంధం చాలా బలంగా కనిపిస్తోంది. ఈ కేసులో ఏ తీగలాగినా నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య డొంకలు కదులుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు భారీగా డ్రగ్స్ ను దిగుమతి చేసిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ చైర్మన్ కోనం వీరభద్ర చౌదరి, అధిపతి కోనం కోటయ్య చౌదరి, నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది పక్కా ఆధారాలతో బయటపడింది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై, వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి దిగి ఆ విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. కాకపోతే ఈ కుట్ర అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు చెంప చెళ్ళుమనిపించేలా ఈ డ్రగ్స్ కంటైనర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. డ్రగ్స్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. మత్తు దందాలో పసుపు బంధం బట్టబయలైందా? ఎవరి కోటయ్య చౌదరి? లోకేష్ తో ఉన్న లింక్ ఏంటి? గంజాయి వనాన్ని పెంచి పోషించింది చంద్రబాబేనా? కింగ్ పిన్ కోటయ్య చౌదరికి ఎవరెవరితో లింకులున్నాయి? పచ్చముఠా మత్తుబంధం బయటపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి ఈ మత్తుదందా బయటపడుతుందని ఎల్లో కోటరీకి ముందే తెలుసా? ఎస్, ముందే తెలుసు. కానీ ఆ 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డ వ్యవహారం ప్రపంచానికి తెలియక ముందే ఎల్లో కోటరీ అలర్ట్ స్టార్ట్ అయింది. అసలు విషయం 21న వెలుగులోకి వచ్చిన 19వ తేదీనే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కి ఒక కంటైనర్ రావడం, అది అనుమానాస్పదంగా ఉందని దాన్ని చెక్ చేయాలని సిబిఐ వారికి మెసేజ్ ఇవ్వడం జరిగాయి. అప్పుడే ఎల్లో కోటరీ అలర్ట్ అయిపోయింది. ఎలాగో విషయం బయటపడిపోతుంది. అందుకే ఈ లోపుగా మొత్తం మత్తుదందా బురద ప్రభుత్వానికి పూసేయాలని డిసైడ్ అయిపోయారు. సరిగ్గా 20వ తేదీన సందర్భం లేకుండా రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ గా మార్చేశారని జగన్ ప్రభుత్వంపై నిందలేస్తూ మన ఎల్లో తాత ఓ పెద్ద కథనం వండివార్చాడు. సరిగ్గా అదే రోజు సాయంత్రం ఈ డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకొచ్చింది. అంతే, అప్పటికే ప్రిపేర్డ్గా ఉన్న ఎల్లో ముఠాలు మొత్తం ఒక్కసారిగా దాడి చేయటం మొదలుపెట్టాయి. ఇటు ఎల్లో మీడియాలోను, అటు సోషల్ మీడియాలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దండయాత్ర చేయటం మొదలుపెట్టాయి.
కానీ అసలు విషయం ఏంట్రా అంటే ఈ డ్రగ్స్ దందాలో బయటకొచ్చిన పేర్లు, వారికి సన్నిహితులుగా ఉన్నోళ్ళు అంతా టీడీపీ వాళ్లే. డ్రగ్స్ వ్యాపారంతో వచ్చే కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేయాలన్నది బాబు అండ్ కో ప్లానట. దొరికితే జగన్ సర్కారుపై తోసేయాలని ముందుగానే డిసైడ్ అయ్యారట. ఈ కుట్రకోణమంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందనేది పోర్టులో ప్రతిధ్వనిస్తున్న మాట. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసి కుట్టింది. చంద్రబాబు వదిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకొచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలిసి ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకున్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు బయటకొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులు సంధ్య ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండి కోటయ్య చౌదరి. వీళ్లకు సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు ఎవరో తెలుసా? ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యం, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు రాయపాటి జీవన్, నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇలా వీళ్లంతా వారితో సన్నిహితంగా ఉన్నవాళ్లే. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్య ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం భరత్ కు కోనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురంధేశ్వరి కుమారుడు చెంచురాం, వియ్యంకుడు భాగస్వాములుగా ఉన్న కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగలాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురంధేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఇలా మత్తు బంధాలన్నీ వాళ్ల మధ్యే, వాళ్ల కుటుంబాల మధ్యే పెట్టుకుని ఆ బురదను జగన్ ప్రభుత్వానికి పూయాలని చూస్తున్నాడు చంద్రబాబు. ఇంతకు మించి ఇంకేం దిగజారుతాడులే అనుకున్న ప్రతిసారి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాడు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. మత్తు దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అంటే 2021లో గంజాయి సీజ్ చేయడంలో దేశంలోనే టాప్ లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. కోస్తే ఎల్లో రక్తం వస్తుందని చెప్పుకునే వీరి రక్తం ఇప్పుడు అక్రమ వ్యాపారాల డ్రగ్స్ తో నిండిపోయింది. నారా, నందమూరి, పురంధేశ్వరి కుటుంబాల మత్తు బంధం బయటపడింది. గుర్తు పెట్టుకో చంద్రబాబు, రాసి పెట్టుకో రామోజీ. అబద్ధాలతో ఏర్పడిన మీ బంధాల వారధి నిజమనే గాలివానకు ఏదో ఒక రోజు కూలిపోవలసిందే.